ఇప్పుడు నేను నాకు ఆ ఇమ్మడి రవి ఇంకో రవి ఆ పేరేంటి నాకు తెలియదు అంటే అతను నాకు తెలియదు, అతను నా కులము కాదు, నా గోత్రం కాదు, నా చుట్టం కాదు, నా పక్కం కాదు, ఏమీ కాదు. ఇప్పుడు అతని మీద వీళ్ళు వ్యవస్థలన్నీ దాడి చేసే విధంగా ఒక చిన్న కుర్రాడి మీద పెట్టేసి వీళ్ళు తప్పులన్నీ తప్పించుకునే ప్రయత్నాలు, వీళ్ళు పెద్ద సచీలు అదేదో ఏమీ తప్పెరగనట్టు వీళ్ళు ప్రదర్శించుకోవాలని చూస్తున్నారు. కడిగిన ముత్యాలలాగా, ఏదో సాధు పొంగవుల్లాగా వీళ్ళు వీళ్ళ బతుకులు దాచుకోవాలని చూస్తున్నారు. గుమ్మడికాయ దొంగలేదంటే అట్లా ఆ రకంగా అది కాదు నేను అనేది. ఎందుకంటే మీరు మీ 100 పెట్టుకుని ఆ కుర్రాడి మీద పట్టడం తప్పు అంటా నేను. మీరు సమాజాన్ని ద్రోహం చేస్తున్నారు. ఇంకా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు థియేటర్లు దోషేస్తున్నారు మీరు. ఓ పక్క థియేటర్లు మీయే, నిర్మాతలు మీరే, హీరోలు మీరే. ఆ థియేటర్లో పెట్టి అమ్ముకునే పాప్కార్న్ టీ 150 రూపాయలు అంటే నేను 5 10 రూపాయలు 20 రూపాయలు అనుకున్నాను. నాకు తెలియదు నిజంగా, నేను ఎప్పుడు మానేశాను. 100 రూపాయలు 150 రూపాయలు అంటే టీ తక్కువే సార్. 100 రూపాయలు 150 రూపాయలు అంటే మీరు చెప్పేది ఇంకా తక్కువ. అది 400 500 ఉన్నాయి మల్టీప్లెక్స్లో. అదేనంట పాప్కార్న్ 1000 రూపాయలు అంటండి. అవును సార్. ఇక ఆ రేట్లకి పోతే దోపిడీ సార్, నిలువు దోపిడీ. వాటర్ బాటిల్ అంటే అది 70 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 150 అంట, 200 అంట వాటర్ బాటిల్ అంట. ఏంటండి ఈ దుర్మార్గం అసలు ఇది? మరి ఏడు సేడుపులు అక్కడ వెళ్ళి ఆడవండి. అందరూ వెళ్తారు థియేటర్కి, అందరూ వెళ్తారు. ఆ దోపిడీ లేకపోతే 100 రూపాయలు పెట్టిన టికెట్కి వెళ్తున్నారు కదా. ఆ రేటుకే వెళ్ళి చూస్తున్నప్పుడు మీరు 3000 4000 పెడతాం ఏంటండి? పోనీ మీరు అదేమంటేనేమో మేము చారిటీ కోసం పెట్టామంటారు. మీరు చేసిన చారిటీలు ఏంటి? రైతు సంక్షేమం కోసం చారిటీ చేశారా? జవాన్ సంక్షేమం కోసం ఏమైనా, ఆర్మీ వెల్ఫేర్ కోసం మీరు ఏమైనా ఫండ్స్ ఇచ్చారా? లేకపోతే ఇక్కడ అమరవీరులకి, తెలంగాణ అమరవీరులకి ఏమైనా మీరు ఒక ఇల్లు కట్టించారా? లేకపోతే అక్కడ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, ఇక్కడ కూడా మరి మందు పాత్రలో చనిపోయిన పోలీసు కుటుంబాలు ఉన్నాయి నక్సలైట్ల ఆ టైంలో. మరి వాళ్ళకి ఏమైనా మీరు చేశారు? పని మీరు ఇంత రేట్లు పెంచుకున్నప్పుడు వాళ్ళు మనుషులు కాదు సమాజంలో. మీరు పెద్ద పెద్ద వాళ్ళ కథనాలన్నీ తీసుకుని మీరు చేస్తారు. మా గుమ్మడి నరసయ్య గారి ఏదో పెట్టి సినిమా తీస్తున్నారు అంటే ఎవరి పేరుంటే ఆ పేరును వాడేసుకుంటామే వీళ్ళు. అది పైరసీ కిందకి రాదా? ఆయనకున్న గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని మీరు మార్కెట్ చేసుకుని డబ్బులు చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన అదే సైకిల్ మీద తిరుగుతున్నాడు కదా. అది ఎక్స్‌ప్లాయిటేషన్ కాదా? అది పైరసీ కాదా? మీరు చేసింది ఆ కుర్రాడి సినిమాలో ఇది చేస్తే తప్పయిందా? నాన్సెన్స్ అండి వీళ్ళు. సమాజానికి పట్టిన చీడపురుగులు ప్రస్తుత తెలుగు సినిమా ఇండస్ట్రీ. కాబట్టి బాధతోనే మాట్లాడుతున్నా. నాకు అసలు వేరే ఒకవేళ ఆగ్రహమే అయితే అది ఖచ్చితంగా ధర్మాగ్రహమే సార్. అంతమించి నాకేముంటుందండి? నాకు అడిగితే డేట్లు ఇవ్వలేదా? ఈ సినిమా వాళ్ళని వెళ్ళి డేట్లు ఇవ్వలేదా నాకు? లేకపోతే నేను సినిమా కొన్నది ఏమైనా ఫ్లాప్ అయిందా? లేకపోతే ఏమైనా తిడతం మూలన మాట్లాడటం మూలన నాకు ఏమైనా మైలేజ్ వచ్చిందా? నాకు రూపాయలు లాభం వచ్చిందా? కంట్రోల్స్ అంతమించి నాకేమీ లేదు కదా. మీరు మారి మంచి మార్గంలో నడితే మేము కీర్తిస్తాం. మాకేం భేషజం ఉంది, నాకేం భేషజం లేదు. మంచి పని చేస్తే బ్రహ్మాండమైన పని చేశాడు మా తెలుగువాడు అంటే. నా కుల మతాలతో కూడా పని లేదు. ఎందుకంటే మీరు చెప్తే వినరు, నేను చెప్తే వినరు. కనీసం హీరోలు వాళ్ళు చెప్తే ఉంటారు కదా. ఇప్పుడు ఆ బలగం కుర్రాడు తీశాడు, ఎందుకు పోయడం నాకేం తెలుసు. ఆ కుర్రాడు తీశాడు, మంచిగా చేశాడు, మంచిగా చెప్పుకుంటాడు. ఎవరో కాదండి, చాలా గొప్పగా తీసిన సినిమాలు అవన్నీ. ఎంతో మహనీయులు ఉన్నారండి. ఇంకా ఆణిముత్యాలు లాంటి వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకా ఉన్నారండి. అవకాశాలు రాక వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళ ద్వారా మంచి మంచి సినిమాలు రావాలి. మన తెలుగు జాతి ఖ్యాతి పేరు అంతర్జాతీయ స్థాయికి పెరగాలి. అందరూ సకుటుంబంగా చూసి ఆనందించాలి, ఆలోచించాలి. సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆలోచించాలి. అంత గొప్ప సినిమాలు తీయగలిగే సత్తా ఉండి కూడా ఈ పోరంబోక సినిమాలు పట్టుకుని వీళ్ళే పెద్దలాగా తయారైపోయి గద్దలో తెలుగు కళామ తల్లికి రొమ్ముల మీద కురుపులాగా తయారయ్యారండి యాదవులందరూ. వీళ్ళు పోవాలి ముందు. ఈ క్యాన్సర్ కణాలు పోతే కానీ తెలుగు జాతి బాగుపడదండి.